రాహుల్ గాంధీకి చైనాపై ప్రేమ రోజురోజుకు పెరిగిపోతుందా? తాజాగా చైనా కంపెనీ డ్రోన్ను రాహుల్ గాంధీ ఎందుకు ప్రమోట్ చేస్తున్నట్లు? డ్రోన్ తయారీలో భారత్ కంటే చైనాల మేలని రాహుల్ గాంధీ ఎందుకంటున్నారు? భారత్ చైనా స్థాయిని చేరుకోలేదా? చూద్దాం. తాజాగా రాహుల్ గాంధీ భారత్లో డ్రోన్ తయారీకి స్టేటస్ను వివరిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో చైనా కంపెనీకి చెందిన DJI డ్రోన్ను తీసుకుని వివరించారు. డ్రోన్ల తయారీలో చైనా ముందు వరుసలో ఉందని, ఆ దేశంలో తయారయ్యే డ్రోన్ కెమెరా లెన్సులు, మోటార్లు, లిథియం అయాన్ బ్యాటరీలు ఉన్నతంగా ఉంటాయని అన్నారు. ఆ దేశంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందన్నారు. డ్రోన్లు యుద్ధరంగంలో విప్లవాత్మక మార్పులు చేశాయన్నారు. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్లు జత చేయడంతో యుద్ధ భూమిలో కీలకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. భవిష్యత్తు తరాలను నడిపించే ఈ డ్రోన్ల తయారీలో దురదృష్టవశాత్తు ప్రధాని మోదీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోదీ కృత్రిమ మేధ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని విమర్శించారు. ఇక డ్రోన్ ఉత్పత్తిలో చైనా పురోగతిని ఉదాహరణగా చూపుతూ భారత్కు స్పష్టమైన వ్యూహం అవసరమని రాహుల్ నొక్కి చెప్పారు. మన దేశంలో అపారమైన ప్రతిభ కలిగిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు దేశాన్ని ముందుకు నడిపేందుకు దృఢమైన పారిశ్రామిక నైపుణ్యం అవసరమన్నారు. అయితే రాహుల్ గాంధీ చెప్పినట్లు డ్రోన్ తయారీలో భారత్ వెనుకబడుతోందా? ఈ వాదనలో నిజమెంత? చూద్దాం. భారత్లో డ్రోన్ల తయారీ రంగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. వ్యవసాయ డ్రోన్లు, డిఫెన్స్కు సంబంధించిన డ్రోన్ల తయారీలో భారత్ మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. ఇప్పటికే మన దేశంలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ విపరీతంగా పుంజుకుంటుంది. మన దేశంలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ పై EY-FI-CCI సంస్థ కీలక రిపోర్టును వెలువరించింది. దీని ప్రకారం 2020 నుంచి భారత్లో డ్రోన్ తయారీ వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపింది. ఈ మధ్య కాలంలో డ్రోన్ స్పేర్ పార్ట్స్లో స్వదేశీ పరికరాల శాతం కూడా పెరిగిందని తెలిపింది. ఒకప్పుడు ఈ పరికరాలు 20% ఉంటే అది 2025 కల్లా 40% పెరుగుతుందని రిపోర్టులో వెల్లడించింది. డ్రోన్ల తయారీలో మన దేశం ఆత్మనిర్భరత వైపుకు అడుగులు వేస్తోందని తెలిపింది. అంతేకాదు, ప్రస్తుతం భారత్లో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ భారీగా పుంజుకుంటుందని, ఇది ఇలాగే కొనసాగితే 2030 కల్లా $23 బిలియన్ చేరుకుంటుందని వెల్లడించింది. తద్వారా ప్రపంచానికి భారత్ డ్రోన్ హబ్గా నిలుస్తుందని పేర్కొంది. అప్పటికల్లా 60% స్పేర్ పార్ట్స్ భారత్లోనే తయారవుతాయని EY-FI-CCI రిపోర్టులో తెలిపింది. మన దేశంలో ఇప్పటికే ద బెస్ట్ డ్రోన్ తయారీ సంస్థలు ఉన్నాయి. వీటిలో IG డ్రోన్ సంస్థ కీలకం. భారతదేశంలో మొట్టమొదటి AI ఆన్ ఎడ్జ్ డ్రోన్, 5G ఎనేబుల్డ్ ల్యాండ్ సర్వీసింగ్ డ్రోన్లను తయారు చేసిన సంస్థగా IG డ్రోన్స్ నిలిచింది. ఈ సంస్థ ఇండియన్ ఆర్మీ, రిలయన్స్, అదానీ గ్రూప్స్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి డ్రోన్లపై పరిశోధనలు చేస్తోంది. ఇక మరో సంస్థ ఐడియా ఫోర్జ్. ఈ సంస్థ భారత ఆర్మీకి సంబంధించిన UAVల తయారీలో కీలకంగా వ్యవహరిస్తోంది. నిఘా, మ్యాపింగ్, విపత్తు ప్రతిస్పందనలు కీలకంగా ఉపయోగించే డ్రోన్ల తయారీలో ఈ సంస్థ పనిచేస్తోంది. ఇప్పటికే ప్రతి 4 నిమిషాలకు ఓ డ్రోన్ తయారు చేస్తోంది. దీన్ని బట్టి ఈ సంస్థ సామర్థ్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ అనే సంస్థ ప్రధానంగా భూ పరిశీలన, కమ్యూనికేషన్స్ పై పనిచేసే డ్రోన్లను తయారు చేస్తోంది. ఇందుకోసం అధిక ఎత్తులో ఎగిరే డ్రోన్లను తయారు చేస్తోంది. ఇవి భూ ఉపరితలం నుంచి 5 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో ఎగురుతాయి. వీటి సామర్థ్యాన్ని బట్టి కొన్ని వారాలు ఆకాశంలో ఎగురుతూనే ఉండగలవు. ఇక పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ అనే సంస్థ రక్షణ రంగానికి సంబంధించిన కీలక డ్రోన్లను తయారు చేస్తుంది. ఫారస్ డిఫెన్స్ డ్రోన్ వ్యవస్థలు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ, ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో కూడిన డ్రోన్లను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ UAVలు సైనిక, నిఘా, స్వదేశీ భద్రతా అవసరాలను తీరుస్తాయి. దీంతో పాటు ఆస్ట్రేలియా ఏరోస్పేస్ సంస్థ వ్యవసాయ డ్రోన్ల తయారీలో కీలకంగా పనిచేస్తుంది. వ్యవసాయం కోసం అవసరమయ్యేలా భారీ డ్రోన్లను తయారు చేయడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థలని పూర్తిగా స్వదేశీ సంస్థలే. వీటిని భారతీయులే స్టార్టప్లుగా నెలకొల్పారు. వీటితో పాటు అనేక సంస్థలు స్వదేశీయంగా డ్రోన్లను తయారు చేస్తున్నాయి. ప్రస్తుత పారిశ్రామికీకరణ ప్రపంచంలో కొన్ని స్పేర్ పార్ట్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది. అమెరికా లాంటి దేశమైన ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో వాడబడే ఎలక్ట్రానిక్ చిప్లలో అగ్రభాగం తైవాన్లోనే తయారవుతున్నాయి. చిప్ల తయారీకి కావలసిన మిషనరీ నెదర్లాండ్స్లో మాత్రమే తయారవుతుంది. కొన్ని రంగాల్లో కొన్ని దేశాలకు మోనోపలి ఉంటుంది. ప్రస్తుత పారిశ్రామిక ప్రపంచంలో ఏ దేశంలోనూ 100% స్వదేశీ తయారీ సాధ్యం కాదు. కానీ వీలైనంత మేర స్వదేశీయంగా తయారు చేసేందుకు ఆయా దేశాలు ప్రయత్నిస్తుంటాయి. అలాగే భారత్ కూడా డ్రోన్ల తయారీలో వీలైనంత మేర స్వదేశీ పార్ట్స్ను ఉపయోగించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ వీటి పర్సెంటేజ్ 40% ఉండగా భవిష్యత్తులో మరింత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు ప్రభుత్వ సహకారం అందిస్తోంది. మరీ ముఖ్యంగా డిఫెన్స్ కోసం వినియోగించే డ్రోన్లలో చైనా నుంచి వచ్చే స్పేర్ పార్ట్స్ను ఉపయోగించకుండా భారత్ చర్యలు తీసుకుంది. రక్షణ కోసం వినియోగించే డ్రోన్లలో చైనా విడి భాగాల ఉపయోగాన్ని నిషేధించింది.
అయితే రాహుల్ గాంధీకి ఈ విషయాల పట్ల అవగాహన ఉందా అనే సందేహం కలుగుతుంది. డ్రోన్ ఉపయోగం అన్నది ఇప్పుడిప్పుడే వాడుకలోకి వస్తుంది. ఇందుకోసం భారత్లోనూ డ్రోన్ తయారీ సంస్థల సంఖ్య పెరుగుతుంది. కానీ రాహుల్ గాంధీ భారత్లో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ను విస్మరిస్తున్నారు. మన దేశం కంటే చైనానే బెస్ట్ అని చెబుతున్నారు. భారత టెక్నాలజీ వాడకంలో చాలా వెనుకబడి ఉందని అంటున్నారు. తద్వారా మన దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చర్యల వల్ల ప్రపంచం ముందు మన దేశాన్ని చిన్నబోయేలా చేస్తున్నారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ హోదాలో ఉన్న నేత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోదీని విమర్శించడానికి రాహుల్ గాంధీకి సర్వ హక్కులు ఉన్నాయి. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మోదీపై విమర్శలు కాస్త దేశాన్ని విమర్శించేలా ఉండకూడదు. అక్కడే సమస్య ఏర్పడుతుంది. రాహుల్ గాంధీ ఈ చిన్న లాజిక్ను మిస్ అవుతున్నారు. డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ను భారత్లో పెంపొందించాలంటే అందుకోసం ప్రభుత్వం ఏమేం చేయాలనే దానిపై సూచనలు ఇవ్వచ్చు. తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు. కానీ అవేవి చేయకుండా భారత్ కంటే చైనానే బెటర్ అని చెప్పడం, ఏఐ సృష్టికి కావాల్సినంత డేటా భారత్ వద్ద లేదని అనడం ఎంతవరకు సమంజసం అన్నది కాంగ్రెస్ పార్టీని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో పార్లమెంటులోనూ చైనాను పొగడ్తలతో ముంచెత్తారు. చైనా టెక్నాలజీలో చాలా ముందు ఉందని, భారత్ దీన్ని అందుకోలేదని అన్నారు. ఆ దేశంతో భారత్ పోటీ పడలేదని చెప్పారు. రాహుల్ గాంధీ ఎంతో కాలంగా చైనాను పొగుడుతూనే ఉన్నారు. 2008లో కాంగ్రెస్ పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ అయిన సిసిపితో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ పార్టీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు కోట్లాది రూపాయల నిధులు కూడా అందాయనే విమర్శలు ఉన్నాయి. ఈ ఒప్పందం వల్లే ఒకప్పుడు చైనా చీప్ వస్తువులు భారత్ను ముంచెత్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ వస్తువుల వల్ల మన దేశంలో చిన్న తరహా పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నాయని, వేలాది సంఖ్యలో కుటీర పరిశ్రమలు మూతపడ్డాయని అంటారు. దీనివల్ల చైనా భారీగా లాభపడిందని చెబుతున్నారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మారలేదని, అప్పుడు డ్రాగన్ కంట్రీ అందచేసిన డబ్బుకు ఇప్పటికీ కృతజ్ఞత చూపుతోందని, అందుకే రాహుల్ గాంధీకి ఇప్పటికీ చైనా అంటేనే ఇష్టమని పలువురు విమర్శిస్తున్నారు. తాజా చర్యల ద్వారా రాహుల్ గాంధీ కూడా పదే పదే చైనాపై ప్రేమను ప్రకటించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.